గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బిడ్డని ప్రపంచానికి పరిచయం చేసే అమ్మ మొదటి గురువైతే ఆ శిశువుకు నడక నేర్పే రెండో గురువు నాన్న. నడత నేర్పే మూడో గురువే ఉపాధ్యాయులు. తలరాత రాసే విధాత, తల ఎత్తుకునేలా రాసే గురువు పక్కపక్కనే ఉంటే నేను మొదట గురువుకే నమస్కరిస్తాను అని అన్నారు కబీర్ దాసు. నేటి విద్యార్థులను నవజీవన బృందావన నిర్మాతలుగా, రాబో తరానికి దూతలుగా మలిచే మహానుభావులు గురువులందరికీ నా పాదాభివందనాలు. ఈ సందర్భంగా భారతరత్న తొలి ఉపరాష్ట్రపతి అయిన డాక్టర్ శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజునే టీచర్స్ డే వేడుకని మనందరం ఘనంగా జరుపుకోవాలని ఆశిస్తూ మీ గణపతి. ఎవడ్రా అదే? రే గణపతి, స్వీట్స్ పట్రా. సరే సార్. సార్ స్వీట్. మంచి చొక్కా వేసి దానికి మళ్ళీ టక్కేసి చాలా క్లాస్గా ఉన్నావురా గణపతి. క్లాస్గా ఉన్నా మళ్ళా క్లాస్ టీచర్ అయితే అవలేడు కదా. చెప్పలేం, మా ఇద్దరు పేర్లు ఒకటే కదా. ఈడే మాస్టారు, నేనే అటెండరు అనుకునేలా ఉన్నారు కొత్తవాళ్ళు. పైగా ఉపన్యాసం దంచేశాడు కదా. మైక్ తుడిచేవాడికి పట్టుకునే ఛాన్స్ వస్తే చెలరేకి పోడా ఏంటి మరి? నువ్వు స్కూల్ ఫస్ట్ రావాలి. సరే సార్. గుడ్. తీసుకో. సార్ స్వీట్. నువ్వు తీసుకున్నావా? అందరూ తిన్నాక తింటాను సార్. అలా చేసేది ఎవరో తెలుసా? అమ్మ. ఈ బళ్ళు నీ బాధ్యతకుండే స్థానం, నీ మంచితనానికుండే పేరు అది. గణపతి, నేటి సమాజంలో గురువు పాత్ర గురించి గొప్పగా చెప్పిన నువ్వు ఇక్కడ అటెండర్గా పనిచేస్తున్నావు. మీ అమ్మతో టీచర్నని అబద్ధం చెప్తున్నావు. మా అమ్మని బతికించుకోవడానికే సార్. తెలుసు, కానీ చావు బతుకుల్లో ఉండే నీ బీఈడీ సర్టిఫికెట్కి ఎప్పుడు ప్రాణం పోస్తావు? ఈసారి ఖచ్చితంగా పాస్ అవుతాను సార్. 2 ఏళ్లుగా ఇదే మాట. మీ నాన్నగారి మీద గౌరవంతో నిన్ను పనిలో పెట్టుకున్నాను. బడిలో అక్షర కార్మికుడిగా ఉండాలే కానీ అవసరాలు తీర్చే కూలీగా ఉండకూడదు గణపతి. ఆఖరి అవకాశం ఇవ్వండి సార్. నా కొడుకు మాస్టారు మాస్టారు అని ఊరంతా చెప్పుకుని తిరిగే మీ అమ్మ ఈ ఊళ్ళోకి అడుగు పెట్టినప్పుడల్లా ఆమెడ కోసం నువ్వే 6 అడుగులు తవ్వుతున్నట్టు అనిపిస్తుంది. సార్, ఈ మాట నేను అనకూడదు, ఇంకొకసారి నువ్వు వినకూడదు. ఈ ఏడాది నువ్వు బీఈడీ పాస్ అయిన సర్టిఫికెట్ తెచ్చావా సరే, లేదంటే మీ నాన్న ఆత్మ శాంతించదు, క్షమించదు. నీకీ పని కూడా ఉండదు. గణపతన్న
ఎక్కడుంది పాము? ధాన్యం చూస్తావు చంపేయక. నన్ను ఆపుతావేంట్రా? పావునైనా పట్టుకోవచ్చు సార్, ప్రేమతో. మనం మాట్లాడుకుంటుంటే అది కాటేసిపోగలదు. ప్రాణులన్నిట్లో మాటలు వచ్చిన మనిషే ప్రమాదకరం సార్. చూడండి, దాని మానాన్ని అది వెళ్ళిపోతుంది. భయపడకండమ్మా, పాము వెళ్ళిపోయింది. నువ్వు గుళ్ళో ఆడుకోకూడదమ్మా. బాగుందా? అమ్మా, మీ వాళ్ళు ఎవరు లేరంటావు, ఎందుకు? అవును తల్లి, నేనొక అనాథని. ఈ గుళ్ళోనే పెరిగి పెద్దయ్యాను. మీ నాన్న ఇక్కడే పరిచయం అయ్యారు. ఈ గుడిలోనే మా పెళ్లి జరిగింది. అమ్మవారినే అత్త అని పిలవమని మీ నాన్నని ఆట పట్టించేదాన్ని. అయితే ఈ గుడే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. అమ్మ, అమ్మవారికి దండం పెట్టుకో. అమ్మా, నేనెలాగో చదువుకోలేదు. నా కూతురైనా బాగా చదువుకోవాలని శ్రీవిద్య అని పేరు పెట్టాము. ప్రయోజకురాలయ్యేలా ఆశీర్వదించు తల్లి. అమ్మ మాట నిలబెడతానమ్మా. అమ్మమ్మ, అమ్మ నాకు దూరం అవ్వడంతో ఆమె ఆశకు నేను దూరం అయ్యాను. బాగుపడ్డం కన్నా బాధపడ్డమే ఎక్కువ అయింది. నాన్న నాకు సంబంధాలు చూస్తున్నారు. పెళ్ళైతే నేనెలా చదవాలా అని చూస్తున్నాను. నా మెళ్ళో పుస్తకం కట్టేవాడు నా చేతికి పుస్తకం ఇవ్వాలని కోరుకుంటున్నాను. వారు వీరైతే అర్థం చేసుకోకపోవచ్చు. నా భర్తగా వచ్చే అతను టీచర్ అయి ఉంటే నన్ను చదివిస్తాడనే ఆశ. నమస్కారం వీరేశం గారు. నమస్కారం.
ఎంతసేపు నుంచుంటారు? కూర్చోండమ్మా. పర్వాలేదండి, కుర్చీలున్నాయి కదక్కా. ఉన్న కూసోరే. ఎందుకు నాన్న? సిగ్గు. బొట్టు తుడుచుకుపోయిన మా వదినికి సిగ్గేటనుకున్నావా? మీరు మర్యాదగా మాట్లాడతారని చెప్పినందుకే చైర్మన్ గారి మాటని వచ్చాం. కానీ మా మాటలు ఏం లేకుండా ఉన్నారు, అంతేనా? వీరేశం గారు, మీ ఫ్యామిలీ గొడవలు ఇక్కడ అప్రస్తుతం. విషయం 2 కుటుంబాలకి తెలియాలనే ఇక్కడికి పిలిపించాం. అర్థం చేసుకోండి. అయ్యో, గాలికి నువ్విలా దొర్లుకుంటూ వస్తే ఎలా? ఎవరైనా తొక్కేస్తే నలిగిపోతావు కదా. ఒక్క పూటైనా సరే నువ్వు బాగుండాలి. గుడికొచ్చే భక్తులందరూ సమానమే, కానీ గుళ్ళో ఉండే అమ్మవారి ముందు చిన్నవాళ్ళమే. గర్భగుళ్ళో ఆ తల్లి కొలువై ఉన్నప్పుడు నన్ను కన్న తల్లైనా సరే మీరిక్కడ వేసిన కూర్చీలో కూర్చోరు. ఎవరెలా మాట్లాడినా పట్టించుకోము. మా ఉద్దేశం ఏంటో చెప్పి వెళ్ళిపోతాం. చెప్పండమ్మా. గణపతి, నువ్వు చెప్పు. మా తాతయ్య పరమేశ్వరరావు గారు ఈ గుడి కట్టించి అమ్మవారికి నగలు కూడా చేయించారు. అప్పుడు నేను గాని, మా తమ్ముడు గాని, చెల్లెలు గాని ఎవ్వరం పుట్టలేదు. ఇప్పుడు ధర్మకర్త వారసులమని మీరు మాకు సలహాలు ఇవ్వమన్నా మేం చెప్పేది ఒక్కటే. అమ్మవారికి అందిన నగలు ఎప్పటికీ తిరిగి మాకు చెందవు. వెనక్కి తీసుకునే హక్కు మాకు లేదు. అంటే అమ్మమ్మ గుడి కట్టించింది వీళ్ళ తాతగారేనా? మా అల్లుడు చెప్పాల్సింది చెప్పేశాడు. ఫైనలా? ఇప్పుడో మాట రేపో మాట ఉండదు. ఓరి విఘ్నేశు, చచ్చిపోయిన మా శంకరమన్లాగా ఈళ్ళు మాట మార్చర్రా. ఈ నా కొడుకు చెప్పొచ్చేది ఏంటంటే, వదిన చిన్న కొడుకు సుబ్రహ్మణ్యం అలియా సుబ్బుగాడు అభ్యంతరం ఏటైనా చెప్పేస్తాడేమో అని. బాబాయ్, నేనిటువైపు నిల్చున్నందుకు వీళ్ళ మాట కట్టుబడి ఉంటాననుకోకండి. మీ మాటే నా మాట. అదేంటన్నయ్య, అందరం ఒకే మాట మీద ఉండాలనే కదొచ్చాం. మాట తప్పుతావేంట్రా? నా అన్న పోలిక అనుకో అమ్మా. రై సుబ్బు, అల్లుడు నువ్వు మాడకుండా ఉండు. మనలో మన గొడవలెట్టాలని కాసు కూర్చున్నారు. వీరేశం గారు, మీ నిర్ణయం ఏంటో చెప్పండి. ఆళ్ళ నాన్నకి నాన్న, మా నాన్న ఒక్కరే కాదేటి? అమ్మోరి నగల మీద హక్కు లేదని ఆళ్ళనొచ్చు. అడిగే హక్కు నాకుందని నేను మీతో చెప్పనవచ్చు. చిన్న చిన్న పాత నగలేం బాగుంటాయి? మొత్తంగా నాకిచ్చేస్తే పెద్ద కిరీటం చేసి అమ్మోరినెత్తినడతా. మేం ఒప్పుకోం. మా మావయ్య గారు చేయించిన నగల్ని చెడపకండి. అమ్మవారికి ఆగ్రహం వస్తే ఎవ్వరం బాగుపడం. ఇప్పుడేదో బ్రహ్మాండంగా ఉన్నట్టు. నువ్వు వేసుకున్న గాజులు కూడా గిల్టివే కదక్కా. ఏ తోడికోడలకి నువ్వు చేయిస్తావేట గౌరక్క? నాకేం పట్టింది? మరి నోరు మూసుకుని కూర్చోక కెలకడం దేనికి? అయ్యో, గొడవ చేసుకునేలా ఉన్నారే.
విదేశీ గుళ్ళో ఏంటండి? మా సంగతి తెలియదు మీకు. ఏట్రా కొర్ర కొంగ ప్రతి పిల్ల పిత్రిగాడు లేసేవాడే. ఆగండి, అరే ఆగండి అయ్యా, ఆగండి. మనం గుళ్ళో ఉన్నామయ్యా. వదలు. సుబ్బు, మీ ఓళ్ళకి చెప్పుకోరా కాస్త. చిన్నాన్న మాటలు వింటే మనందరం బాగుపడతాం. నువ్వు వాళ్ళింట్లోనే ఉండు. ఉంటానే. మీలాగా వేరు చేసి మాట్లాడరు. రేయ్, అతిగా ప్రవర్తించి మీ తాతగారి పేరు చెడగొట్టకు. సచ్చినోళ్ళందరూ గొప్పోళ్ళు కాదు, మోసగాళ్ళు కూడా ఉంటారు. ఇండైరెక్ట్ గా మా నాన్న అంటావురా? ఏంటా ఇది? నువ్వు టీచర్వి. బలపాన్ని పట్టుకొని పాఠాలు నేర్పించు. బలుపుతో ఉన్న వాళ్లకు గుణపాఠం చెప్పాలని చూడకు. శ్రీశైలం, అరుడు, నువ్వు పో చెప్తా. పదరా, నువ్వు పో. అయ్యా, మేం చెప్పాలనుకున్నది చెప్పాం. అది ధర్మం. మిగతాది ఎవరి కర్మకు వారిని వదిలేస్తాం. పదండి పోదాం. నా లుంగిలోది ఎగేసి కొడితే చెడుగుడే. మొయ్యరా, ఎల్రా. అమ్మవారి గురించి, అమ్మ గురించి అంత బాగా చెప్పిన మహానుభావుడు ఎటే వచ్చాడు? ఇంతలో ఎటున్నాడబ్బా? మనదేమైనా నవ్వొచ్చే గతమా? ఎందుకే కిసుక్కుమన్నావు? చంటి సినిమాలో వెంకటేష్లా ఉన్నాడు. గణపతి కాబట్టి నీ మాటకి చిరునవ్వు నవ్వాడు. సుబ్బుగాడైతే మీ జడలాగుండేవాడు. చెల్లి సరదాగా అందులేమ్మా. వాడికది అర్థం కాదుగా. మ్యాచ్ ఏందన్నయ్య? అమ్మా, ఇది రోజు పెట్టుకుని వెళ్ళాల్సిందేనా? జేబులో డబ్బులు లేకపోయినా పర్వాలేదు, జేబు మీద ఈ పేరుండాలి. మాస్టారు అనే మాట అందరి నోట రావడమే కాదు, ఇది నీ గుండెకు దగ్గరగా ఉంటే నా బిడ్డ తప్పు చెయ్యడన్న నమ్మకం నాకొస్తుంది. అన్నయ్య గుండెల్లో ఎప్పుడు నువ్వే ఉంటే ఎలా అమ్మా? వదినకు కూడా కాస్త చోటివ్వు. కబుర్లు బాగానే చెప్తావు కానీ వెళ్ళి క్యారేజ్ తీసుకురా. అమ్మా, మందులు వేసుకున్నావా? వేసుకున్నాన్రా, ఈ పూటకి సరిపోయాయి. చీటీ ఇవ్వమ్మా, వచ్చేటప్పుడు తీసుకొస్తాను.
లేదులే, నువ్వెళ్ళు గణపతి. నేనెటూ బట్టలిచ్చి రావాలి. వాళ్ళిచ్చే డబ్బులతో సగం మందులొస్తాయి. దిగబెడతానమ్మా. నీకు స్కూల్కి టైం అవుతుంది, నువ్వెళ్ళు. ఆడాళ్ల పనులు అంత త్వరగా తెమలవు. పేరు గణపతి, క్యారేజ్ మొయ్యడానికి కావాలి గజపతి. బరువు ఉందా? ఒక హోటలే ఉంది. ఏయ్, దిష్టి పెట్టకే. నా కొడుకు తినేది ముద్దంతే, మిగతాదంతా అన్నం తెచ్చుకోలేని పేద పిల్లలకి పెడతాడు. మనకు సాయం చేసేవాళ్ళు లేరు. మనం ఇలా సాగదీసుకుంటూ పోతే ఎలా? ఏ ఇందు, ఇప్పటికిప్పుడు మనం అప్పు తీర్చలేకపోవచ్చు, కానీ ఆకలి తీర్చగలం. వెళుస్తానమ్మా. సరే, ఇదిగో వెళుస్తానమ్మా. వెళ్ళరా. వెళుస్తా ఇందు. బాయ్ అన్నయ్య. అమ్మా, ఈ లోకంలోకొచ్చేయి. అక్క, అల్లుడు వెళ్ళినట్టున్నాడు. మసాలా వాసన వస్తుంది. గుత్తంకాయ కూర కట్టానురా. నువ్వు కట్టి పడేస్తావక్క. లొట్టలేసుకుని తిందామంటే నా నోరు కుట్టి పడేస్తావు. పెట్టనన్నానా? ఈలోపు ఒక పని చేసి పెడతావా? ఓకే. ఇదిగో ఈ జాకెట్లు తీసుకెళ్లి ఇస్త్రీ చేయించుకునిరా సరోజ దగ్గర. అకోయ్, స్వర్గానికి వెళ్ళమని వెళ్తాను, సరోజ్ దగ్గరికి మాత్రం వెళ్ళం. అత్త మంచిదే కదా మావయ్య. అత్తా గెత్తాను వరుస కలిపేవనుకో ముక్కు పిండి. ఆగరా, మళ్ళీ గొడవగాని పడ్డారా ఏంటి? ఊళ్ళో ఇంకెక్కడ ఇస్త్రీ పెట్టి లేనట్టు చేస్తా పెట్టి నువ్వు సెమిత్రి చేయమంటావా? ఇటువు. నీ మొహంలో ముడతలు పడుంటే నా మొహాన కొడతారు జాకెట్లు. పోనే పక్కూరికి పోనా? అక్కర్లేదు, నేను చేయించుకుని వెళ్తానులే. అన్నట్టు మర్చిపోయానురా శ్రీశైలం, పెళ్లిళ్ళ పేరయ్య ఫోన్ చేశాడ్రా. ఏటంట? నీకు రేపు పెళ్లి చూపులంట. జోకెత్తే పళ్ళికి ఇస్తాననుకున్నావా? మ్యారేజ్ అనే మాటని గ్యారేజ్ లో తోస్తానని ఎప్పుడో చెప్పా. ఇస్త్రీ పెట్టతోనా? రే, పిల్లతో పోట్లాట ఏంట్రా నీకు? ఇందాక వాడికి చెప్పలేదు, గణపతికి ఫోన్ చేసి రేపు సెలవు తీసుకోమని చెప్పు. అక్క, పనులని నా భుజాన్ని ఎత్తారు కాబట్టే నాకు సొంత గుణొచ్చేసిందేమోనని డౌట్గా ఉంది. అబ్బో, స్వత్తనమేటే. తట్టలో 4 నూనె వంకాయలు వేసుకుని అన్నం బట్రా. బ్రష్ మొహం వేసుకుని ఎలా? అన్నట్టు సెలవు కావాల్సిందే అని హెడ్ మాస్టర్తో పేచి పెట్టుకోవద్దని చెప్పు వాడికి. కోసి పనిగాడు పేసి ఎందుకు ఎడతాడు? మీ అమ్మేదమ్మా? ఇంతమంది మన ఇంటికొచ్చారు, ఏం చేసావమ్మా? నోండవే, రండి కూర్చోండి. పర్వాలేదు పద్మ, నా కూతురు సీమంతానికి పిలుద్దామని వచ్చాం. హారికక్కకు పెళ్ళే 6 నెలలు కూడా కాలేదు, అప్పుడే 5వ నెల. అల్లుడు ఎక్స్ప్రెస్ డ్రైవర్ కదా, స్పీడ్ ఎక్కువే. విద్య ఉందా? ఎందుకుండదు, ఉంటుంది. పెళ్లి కాకపోతే ఇంకో 25 ఏళ్లైనా ఈ ఇంట్లోనే ఉంటుంది. అవ్వాలనా అవ్వకూడదనా? నా కూతురు చూడు, నేనేదో వెటకారంగా అన్నాననుకుంటుంది. కాదా వదినా? ఎందుకవుతుంది? నీళ్ళేసుకున్న పేరెంటాలకి పళ్ళు వేసుకున్న ఆడాళ్ళని పిలవాలి గాని పరికిని వేసుకున్న పిల్లల్ని పిలవకూడదు అంటున్నాను. పెళ్లిడికొచ్చినాకని పిల్ల అంట వింటదినా? ఈడొస్తే సరిపోదు, జోడు రావాలి. ఎన్ని సంబంధాలు రాలేదు, మా అక్కని చేసుకునే అదృష్టం వాళ్ళకి లేదు. నువ్వలా అంటే ముత్తైదువులు నిజం అనుకునేలా ఉన్నారు. చూడు మంజులోదినా, మా విద్యకి 1 కాదు 2 కాదు, మొన్న తొలకరి జల్లు పడ్డప్పుడు వచ్చిన సంబంధాన్ని కలిపితే 11. అన్నీ గాలికి కొట్టుకుపోయాయి. సంబంధాలు చెడిపోతే మా అక్కేమిటి చెడ్డదవుతుందా వదినా? ఎంత మాటనిది! విద్య బంగారం. వచ్చిన వాళ్ళు కాకి బంగారంలో చూసి వెళ్ళిపోతుంటేనే బాధగా ఉంటుంది. నువ్వు బాధ కూడా పడతావా అమ్మా? అందుకనేనా చిక్కిపోయావు? హే, నువ్వు నోరు మూసుకో. ఏమోలే పద్మ, విద్యకి ఇంకా మంచి సంబంధం రావాలని రాసిపెట్టుందేమో. హారిక నువ్వు మంచి ఫ్రెండ్స్ కదమ్మా, హారిక ఫంక్షన్కి మిస్ అవ్వకుండా తప్పకుండా రావాలి.
వస్తాను పిన్ని. కడుపుతో ఉన్న నా ఫ్రెండ్ కోరికని కాదనలేను. మంచిదమ్మా, పదండి. అమ్మా విద్య, ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నావు, ఎదుర్రామ్మా. అదేంటి తాతయ్య? అమ్మేమో అత్త దురదృష్టవంతురాలంటుంది, నువ్వేమో ఎదురమ్మంటున్నావు. దేవుడా, పిల్ల రాక్షసి ఇరికించేసిందే. ఏం జరిగింది మధు? అన్నయ్య, ఆడవాళ్ల విషయాలు మగాళ్ళు సరిగ్గా చెప్పలేరులే. హారికక్కకి సీమంతమని రమ్మని పిలిచారు. నువ్వెందుకమ్మా అలా ఉన్నా? ఏం లేదు నాన్న. చెప్పే అత్త. ఎలా చెప్పగలుగుతుంది? నువ్వు చిన్నపిల్లవు కాబట్టి నీకు సిగ్గుండదు. మరేం లేదు మావయ్య. తన తోటి వయసు ఆడపిల్లలకి పెళ్ళిళ్ళయి పిల్లల్ని కూడా కనేస్తూ ఉంటే తనింకా కలలే కనాల్సి వస్తుందని కళ్ళల్లో నీళ్లు నింపేసుకుంటుంది. నా కూతుర్ను చూసుకోవడానికి ఎంతమంది వచ్చారా అని లెక్కగట్టను. సీతమ్మ వారి స్వయంవరానికి 100 కొద్ది రాజులొచ్చారు. రాముడొక్కడే విల్లు విరిచాడు. మిగతా వాళ్ళెవరూ గుర్తులేరు, రారు కూడా. నానా, మంగళగిరి సంబంధం ఏదో రేపు. అవునరా, పద్మకు తెలిసిన వాళ్ళేనట కదా. ఫోన్ చేశారా మావయ్య? ఇంత త్వరగా వస్తారనుకోలేదు. వస్తే మంచిదే కదమ్మా. రే మురళి, రేపు పెళ్లి చూపులకు కావలసిన ఏర్పాట్లు చూడు. అలాగే నాన్న. అమ్మా విద్య, హారిక సీమంతానికి చీర మాత్రమే కాదు, ఇంకా ఏదైనా తీసుకెళ్ళు. సరే నాన్న. రే, తీసుకోమ్మా. ఎంత? ఎంతైనా కానీ అమ్మా. గోల్డ్ రింగ్ తీసుకెళ్తాను నాన్న. నీ ఇష్టం తల్లి. డైమండ్ రింగ్ తీసుకెళ్ళినా బ్యాలెన్స్ డబ్బులు కట్టేస్తారు. వీళ్ళు అలాగే అంటుంటారక్క. నువ్వు నాన్న వాళ్ళకి ఎదురా. వెళ్ళొస్తానమ్మా. నాకేదో చెప్పాలనుకుంటున్నావు కదా వదినా? ఏనాడైనా నీ చేతిలో ఒక్క నోటు కట్టైనా పెట్టారా? పెట్టరు. నిన్నెప్పుడైనా ఎదురు రమ్మన్నారా? అబ్బే, తోడబుట్టావు గాని పెట్టి పొట్టలేదు.